అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతాంగ ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతా ఉంది. రైతులు పోరాడి ఈరోజు సాధించుకున్న హక్కుల్ని కూడా హరిస్తూ ఉన్నారు. 3 నల్ల చట్టాలను తీసుకొచ్చారు. ఈ నల్ల చట్టాలను రద్దు చేయమని 16 నెలల కాలం పాటు రైతాంగం ఢిల్లీలో పోరాటం చేసింది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మేము చర్చలు చేసి సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ 6 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఎక్కడ పరిష్కారం చేయడం లేదు. రైతులు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం సోమనాథన్ గారికి గుర్తింపు ఇచ్చి అవార్డులు ఇచ్చి ఈరోజు సన్మానం చేసింది. కానీ ఆయన చెప్పిన C+2 ఏదైతే ఉందో దాన్ని మాత్రం రైతాంగానికి ఇవ్వడం లేదు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో 1 గంటకి రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే ఈరోజు అది ఇంకా అరగంటకి ఇంకొక రైతు ఆత్మహత్య చేసుకునేటట్టు పెరిగాయి. లక్షలాది మంది రైతులు ఈరోజు చనిపోతున్న పరిస్థితులనే ఉన్నాయి. కాబట్టి రైతు పోరాటం మీద ఉక్కుపాదం మోపడాన్ని ఆపి రైతు సంఘాలతో చర్చించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఈరోజు దేశవ్యాప్తంగా రైతులు కార్మికులు పెద్ద ఆందోళన చేపడతా ఉన్నారు. ఢిల్లీలో రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పని మహాధర్నాకి పూనుకుంటే అక్కడ హర్యానా నుంచి వస్తున్నటువంటి ఒక యువ రైతుని, మహారాష్ట్రకు చెందినటువంటి యువ రైతుని, శుభకరణ్ సింగ్ అనే యువ రైతుని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హర్యానా ప్రభుత్వం బాష్పవాయు ప్రయోగాలు చేసి నీటి క్యాన్లను ప్రయోగించి రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి యువ రైతు మరణానికి కారణమైంది. రైతు నేల మీద మొక్కలు నాటి పంటలు పండించి దేశానికి అన్నం పెడుతుంటే మోడీ గారు నేల మీద మేకులు నాటి రైతులు హత్యలకు పూనుకుంటూ ఉన్నారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. గత సంవత్సరం కాలంగా ఢిల్లీలో పోరాటం చేశారని ఉద్దేశంతోనే కక్షతోనే రైతుల మీద కక్ష కట్టి రైతులు చంపడానికి మోడీ ప్రభుత్వం పూనుకుంటూ ఉంది. కార్మికులు చంపడానికి మోడీ ప్రభుత్వం పూనుకుంటూ ఉంది. వచ్చే ఎన్నికల్లో రైతులు కార్మికులు కలిసి రైతులు చంపినటువంటి మోడీ ప్రభుత్వానికి గద్దె దించుతామని చెప్పని మీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఎవరైతే చనిపోయినటువంటి శుభకరణ్ సింగ్ ఉన్నారో ఆ కుటుంబానికి పూర్తిగా ప్రభుత్వం న్యాయం చేయాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలని చెప్పని CITUCగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మోడీ ప్రభుత్వానికి గద్దె దింపే వరకు కూడా పోరాడే వరకు కూడా సాధించుకోవాలి. రైతు తాలూకా విధానాలన్నీ కూడా ఇదేలా సరే మాత్రం రైతు అక్కడికే రావాలని